అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా తక్కువ టైంలో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. ఈ రాఖీకి ఈ స్వీట్‌ని ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసి గోధుమ పిండిని దోరగా లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గోధుమ పిండి అనేది ఈ మాత్రం వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే కళాయిలో 1 కప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ ఉన్నామంటే గోధుమ పిండి అనేది చక్కగా దగ్గర పడిపోతుంది. పిండి అనేది మంచిగా వేయించామంటే రంగు కూడా చక్కగా వస్తుంది. నెయ్యి వేస్తే తినము అనుకునే వాళ్ళైతే నూనెతో అయినా చేయొచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఫ్లేవర్ లేని నూనెతో చేసామంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని దించి గ్యాస్ మీద ఇంకో కడాయి పెట్టుకొని కప్పు పిండికి 3/4 కప్పు పంచదార పడుతుందన్నమాట. 1 ఇంచు తగ్గించి పోసామంటే స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. 2 కప్పుల పిండి పోసాం కాబట్టి నేను కప్పున్నర పంచదార వేస్తున్నా. పంచదార వేసి అరకప్పు నీళ్లు పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార అనేది కరిగితే సరిపోతుంది. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగిన పంచదారలో 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకొని 2-3 యాలకులు వేసి ఒక్క పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం దించి పెట్టుకున్న పిండిలో పోసి 2-3 నిమిషాల పాటు మంచిగా కలుపుతూ ఉన్నామంటే పాకం అనేది పిండిలో మంచిగా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తరువాత గ్యాస్ పైన పెట్టి గ్యాస్ తక్కువ పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది తొందరగానే దగ్గర పడిపోతుంది. గోధుమ పిండితో ఎప్పుడు పూరి, చపాతీ ఇవే కాకుండా ఇలా సరికొత్తగా స్వీట్‌ని కొబ్బరి వేసి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడు స్వీట్ అయితే దగ్గరగా ఉడికిపోయింది కదా! ఇలా ఉడికిన తర్వాత ఏదైనా బాక్స్‌లో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలానే తిన్నా బావుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.